కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలని, ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. డ్రైవర్, కండక్టర్, గ్యారేజీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 2013 ఆర్పీఎస్ బాండ్ బకాయిలను మిగతా కార్మికులను వెంటనే చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇందిరా పార్క్ దగ్గర సామూహిక నిరాదీక్ష టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మిక వర్గం అంతా, ఉద్యోగులందరూ గత 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ డిమాండ్ల సాధన కోసం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను అమలు చేయడం కోసం మరి తీవ్ర కాలయాపన చేస్తున్నందుకు వారిని ప్రభుత్వం స్పందించి వెంటనే వారు ఇచ్చిన హామీలన్నిటినీ హామీలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర సామూహిక నిరాదీక్ష చేపట్టమనేది జరుగుతూ ఉన్నది. మేము వేరే గొంతెమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. ఈ ప్రభుత్వము ఎన్నికల ముందు పెట్టినటువంటి ఉద్యోగులందరినీ ఈ ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ఇది ప్రధాన కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో కోరుకున్నటువంటి డిమాండ్.